10, 12 స్పానర్ తీసుకురారా. తొందరగా తీసుకురా. తీసుకో. ఎక్స్క్యూజ్ మీ. రండి. ఆల్సైన్ ఆగ్రోఫార్మ్ ఇండియా లిమిటెడ్. ఫుల్ అడ్రస్ చెప్తారా? నెంబర్ 3 ఐ బ్లాక్. ఓ, ఐ బ్లాకా? 3 బిల్డింగ్లు దాటిన తర్వాత రైట్ సైడ్ లో ఉంటుంది. థ్యాంక్స్. రే, ఆ అమ్మాయి చూసావు కదా, వెళ్ళి మాట్లాడొచ్చు కదా. వద్దు, వదిలేరా. ఈ అమ్మాయిల వల్లే మనం ఇలా తయారయ్యారా. హాయ్. ఒక ఇంటర్వ్యూకి వచ్చాను. కోప్పడకపోతే నేను ఒకటి అడగనా? జాయిన్ అయ్యారా? లేదు, ఆ కంపెనీ ఏంటో తెలుసుకుందామని. మీరు పక్కనే ఉన్నారు కదా, అందుకే అడుగుతున్నాను. మంచి కంపెనీనే, మరేం పర్వాలేదు. మీకు జీతం ఓకే అంటే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ అండి. అవును, ఇంకొక ఫ్రెండ్ ఏరండి? వాడు సర్వీస్కి వెళ్ళాడండి. అలాగా, బాగున్నారు కదా? బాగున్నాం. మీ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరినీ అడిగినట్టు చెప్పండి. ఖచ్చితంగా. వాళ్ళెవరా మన గురించి అడగడానికి? ఏ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటే తప్పే ఉంది? నేను మీతో మాట్లాడడానికి సిద్ధంగా లేను. ఫీలింగ్స్ ని అర్థం చేసుకోలేని మీతో నాకేంటి మాటలు? నువ్వు అడిగిన జీతం పని నా దగ్గరే ఉంది. ఇప్పుడు నేను మాట్లాడినా చెప్పు. నేను మాట్లాడినా? మాట్లాడు. నీకేం మాట్లాడాలనుకుంటే మాట్లాడు. రే బావా, ఏంట్రా? మన మనసుల్ని వాళ్ళు బాధ పెట్టారా అనుకో, వాళ్ళ మనసుల్ని మనం బాధ పెట్టాలా? వాడేదో కోపంలో అన్నాడు. సారీ అండి. పర్వాలేదండి. ఈ కంపెనీలో జాయిన్ అయ్యాక అప్పుడప్పుడు వస్తూ వెళ్ళండి. థ్యాంక్స్. తమ్ముడు, నేను ల్యాప్టాప్ ద్వారా భగవంతుడితో మాట్లాడాను. వీడి గురించి ఏం చెప్పారు స్వామి? ఏంటి అలా చూస్తున్నారు? మీకు పెళ్ళయ్యి 3 పిల్లలు, అందులో ఒకడు మగ పిల్లడు. ఏంటి చెప్పింది అర్థమైందా? నీకు క్షమించాలి. 7 సంవత్సరాల పాటు నువ్వు పెళ్లి గురించే ఆలోచించకూడదు. ఆపండి స్వామి, మీరు చెప్పింది ఏది జరగలేదు. ఏంటి జరగలేదా? నాకు పెళ్ళై 3 పిల్లలు స్వామి. క్షమించాలి, ల్యాప్టాప్ లో ఛార్జ్ దిగిపోయింది, అందువల్ల కాస్త కన్ఫ్యూజ్ అయింది. రేపు రండి, కరెక్ట్ గా చెప్తాను. వాడు అలాగే చెప్పాడు. ఎవడు చెప్పాడు? నేను కంప్యూటర్ దేవుని వాడు వీడనే పిలుస్తూ ఉంటాను. బయలుదేరండి, రేపు నేను కంప్యూటర్ చూసి కరెక్ట్ గా చెప్తాను. అదంతా కుదరదు గానీ మేమిచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. ఇవ్వండి. నేను చేసే వ్యాపారంలో డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వకూడదు, తెలుసా? ధర్మం ప్రకారం డబ్బు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి కదా. స్వామి, మీరు డబ్బులు మాత్రం ఇవ్వకపోతే మన జైలుకి వెళ్ళి చాలా కష్టపడాల్సి ఉంటుంది. చూసుకోండి. కష్టమా డబ్బా? ఇదిగోండి, బయలుదేరండి. ఓరి దుర్మార్గులారా, ఇలా ఒక 4 వచ్చారంటే నా వ్యాపారం అయిపోయినట్టే. డాక్టర్ లోపలే ఉన్నారు, కూర్చోండి. రామా. వీడొకడు. కూర్చోండి బామ్మ. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చోమ్మా. రండి బామ్మగారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. డాక్టర్ని కలవాలి. పేషెంట్ ని చూస్తున్నారు, కాస్త వెయిట్ చేయండి. సరేనమ్మా. షుగర్ చెక్ చేయాలి. రండి బామ్మగారు. సరే అమ్మా. అక్క కాసేపు పోనివ్వండి అక్క. హాయ్ బంగారం, నీ పేరేంటి? ఏ క్లాస్ చదువుతున్నావు? అక్క కాస్త ఫోటో చూడండి. ఏంటక్క అది? ఏదో పెయింటింగ్ లా ఉందిరా. అవునక్క. అది విచిత్రంగా ఉంది కదక్క, చూడు. విచిత్రంగా ఉంది కదా, అది 3D ఫోటో. రారా. మట్టిలో పూడ్చే ఈ బాడీని మట్టి పురుగులు తినే కంటే మనలాంటి మనుషులు ఈ బాడీ ఉపయోగపడాలనుకుంటున్నా చూడండి. మీలాంటి మంచి మనసు అసలు ఎవరికీ వచ్చే అవకాశమే లేదండి. ఇలాంటి మంచి ఆలోచన మీలా కొంతమందికి మాత్రమే ఉంటుంది. నేను మాత్రం కాదు డాక్టర్, నాతో 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి ఇలా చేయమని చెప్తాను. లేదు, మీరు ఎవరిని ఫోర్స్ చేయకూడదు.
వాళ్ళగా రావాలి, వాళ్ళకే ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. అలాంటి వాళ్ళని తీసుకురండి, మనం నలుగురికి సహాయం చేద్దాం. ఏంట్రా ఇంకా బామ్మ రాలేదు? లోపలే ఉంటారు. ఇది ఫార్వర్డ్ చేసేయండి. ఓకే, ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్ ఆ ఫామ్ చూడొచ్చా ప్లీజ్? ఏంటి నందిని చూస్తున్నావు? బామ్మ ఏమీ లేదు బామ్మ. ఈ అబ్బాయి వాడు చనిపోయిన తర్వాత బాడీ ఆర్గన్స్ అని దారం ఇచ్చేలా రాసిచ్చాడు. ఆహా, ఎంత బంగారం లాంటి మనసు. సాధారణంగా ఒకరు చనిపోతే వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వాళ్ళ శరీరాన్ని దానం చేస్తారు, లేక పూడ్చి పెడతారు. కొంతమంది మాత్రమే మంచి మనసుతో తన శరీర అవయవాల్ని దానం చేయడానికి ముందుకొస్తారు. ఇంత చిన్న వయసులోనే ఈ పిల్లాడికి ఎంత మంచి మనసో చూడమ్మా. చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగానే ఈ అబ్బాయిని గౌరవించాలి, పొగడాలి. అయితే వస్తాను డాక్టర్.